Namaste, welcome to Khadri News. లాస్ట్ గట్ల ఉంటుంది ఒకసారి పరిస్థితి. నేను వీడియో తీస్తాను. మాయ తిరిగినా అంటే ఒకటే పక్కన వంకర దివ్వా నిన్న పొద్దున నువ్వు వాళ్ళు వెళ్ళారు కదా ఇది పార్టీలు అయిపోయాయి. రేపు బాణాలు అందరం మనం రమణ వాళ్ళంతా వస్తారంట పాపం. మనం ప్రజలు కూడా మరి అక్కడ చెప్పలేము. లోపల ఏ మంచి ఏం మారుతున్నాడో అది ఏ మంచి ఏం మారుతున్నాడు అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అంత లేనిది ఆ మొగుడు రేకుండవు. ఆ దేవుని నీళ్ళు అనేది బాగా స్వాస్థానిగా ఉంటే ఖచ్చితంగా అది స్వచ్ఛమైంది. మా దేవస్థలం అంటే చాలా ప్రవచనమైంది. మీ పేరు రమణయ్య. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఇక్కడ? స్వామి ఇప్పుడు కనీసం నాకు 60 చిల్లర ఉన్నాయి. 50 చిల్లర కానంటే మాకు బుద్ధి మంచి మా దగ్గర ఎండ లేదు కాబట్టి చెట్ల కింద కూర్చొని ఎండ లేదు, నీడ లేదు. మేము ఎండలోనే కదా వచ్చింది. మధ్యాహ్నం వచ్చినామని నాకు ముందు పాత అప్పటి నుంచి ఇప్పుడు వస్తున్నాయి. పెద్దోళ్ళ కాలంలో నుంచి ఆ రోజు నుంచి ఉండే మొగలి రేకులు సర్పాలు ఎక్కువ ఉన్నాయంటారు. సర్పాలు ఉన్నా కూడా మమ్మల్ని చూసుకొని అవి వెళ్ళిపోతాయి. కానీ ఎవరికి బాధ పెట్టేది ఏమి ఉండదు. ఇంతవరకు ఆ పేరే లేదు. ఈ మొగలి రేకులు ఏమన్నా బయట ప్రతి ఒక్కరు ఈ మొగలి రేకు వేస్తే
బాగుంటుందని చెప్పేసి కొన్ని ఈ మొగుడు రోగులతోనే కొన్ని పుణ్య కార్యక్రమాలు వస్తాయని అలాంటి వాళ్ళు అందరూ వచ్చి తిరగపోతా ఉంటారు. తిరగపోయి వాళ్ళ జడల్లో పెట్టుకుంటారు, ఇళ్లలో పెట్టుకుంటారు. ఓకే స్వామి, మీకు ధన్యవాదాలు. నిన్న పొద్దున వాళ్ళకు నువ్వు లేవు వాళ్ళు ఇల్లేదు కదా ఇది పార్టీలు అయినాయి. రేపు బాణాలు అందరం మళ్ళా రమణ వాళ్ళంతా వస్తారంట పాపం. మనం దోర్నాల. మీ పేరు? పాపిరెడ్డి. ఈ ధ్వజస్తంభం ప్రాధాన్యత ఏమన్నా? ధ్వజస్తంభము
పెద్దోళ్ళు మాకంటే ముందే తయారు చేసి నిలబెట్టినారు. మాకు బుద్ధి రానిచ్చి ఈడ సంతర్పణ పెడతామండి నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు ఇచ్చి ఈడ కొందరు వచ్చి వండి ఊర్లన్నీ కంప్లీట్గా వచ్చి ఈడ భోంచేసుకొని పోతాండి. అది ఇప్పుడు ఒక 15 ఏళ్ళ ముందు ఏంది ఇచ్చేది లేదు, ఏమీ లేదు, పెట్టనులే. కానీ ఇది ఇప్పుడు పరిస్థితి ఏమంటే దోరణం ఉండే దోరణం బండుకేసినారు. గజస్తంభం కూడా రేపు పొద్దున ఇబ్బంది. అది ఎంత దేవుని మాన్యం ఇది. ఆ మాన్యాన్ని గురించి కంచి వేపించి అనుకూలం చేస్తే ఆ గజస్తంభం ఉంటుంది, లేకపోతే కంచి లేకపోతే ఉండదు అని మా ప్రాధాన్యం చెప్తాను. అదే ఈ ముఖద్వారం స్వామివారి ముఖద్వారం ఎట్లా పడిపోయింది? అది దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అవునా? మనము చూస్తూనే ఉన్నాం ఆ పొద్దు నుండి. కానీ ఈ పొద్దు అంతా 15 రోజుల నా పొద్దు పడిపోయింది. ఆ 15 రోజుల నుంచి ఎవరికన్నా వస్తే చెప్దాం మేట్లోళ్ళకని నేను అనుకుంటానే ఉండా. నరసింహస్వామికి ఇక్కడ నిలబడితే స్వామి ముఖద్వారానికి చక్కగా ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది అంట, నిజమేనా? అలా కనపడుతుంది. ఆ మాట అంటారు అందరూ. మేము ప్రజలందరూ అదే ధోరణ ఆడ కనపడుతుంది. వాకిలికి గోపురానికి సరిగ్గా ఉందంట. అది మామూలు స్తంభం లోపల దానికి దీనికి కూడా రీజన్గా ఉందంట. తూర్పు గోపురం మెయిన్ ముఖద్వారం దగ్గర ఉండే ధ్వజస్తంభంకి ఎదురుగా ఈ ధ్వజస్తంభం. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేక ఇది నిలిచిపోయి ఇట్లా అయిపోయింది. దీన్ని పట్టించుకొని ఇదంతా కంచి వేపిస్తే దేవుంది అట్లే కొన్నాళ్ళు ఉంటుంది. అంటే ఇంకా 2 తరాలు ఉండొచ్చు, 3 తరాలు ఉండొచ్చు. దానికి ఏం చెప్పేదానికి లేదు. మాన్యము దేవుంది అక్కడ. అంటే మేము అక్కడ పూజగుట్టమని ఉంది, అది 12 ఎకరములు ఉంది. నుండి ఇక్కడ నరసింహస్వామి మాన్యమే అదే ఈడ ఉంది మన చేనుల దగ్గర. అది 7 ఎకరాలు ఉంది. అది ఇంతకుముందు పదాలు బాడి కట్టుకుత్తకు తీసుకుంటా అంటే దేవుని సొమ్ము దేవునికి ఎత్తపోయి కడతా ఉంటుంది. ఇప్పుడు దాన్ని రానికండా ఇది కంచో లేకపోతే గోడ. ఇది నరసింహస్వామి మాన్యం కింద ముందు నుంచి హాస్టల్ గవర్నమెంట్ ల్యాండే. హాస్టల్ కత్తిరివే స్కూల్ కట్టినారు. తర్వాత మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇవి 2 ఉన్నాయి. ఈ గజస్తంభం అనేది తూర్పు గోపురం ఎదురుగా కరెక్ట్గా వాకిలికి ఎదురుగా ఉందని పెద్దవాళ్ళు చెప్తాంటే విన్నాము. తర్వాత వచ్చి ఒక్కపోయి కంకణం కట్టిన తర్వాత ఆ ఉత్సవాలలో ఒక్కరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాంటే మేము చిన్ననాటి నుంచి స్కూల్కి పోయి బుక్కులతో సహా ఇటుకతకొచ్చి ఈ పల్లెలన్నీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి అందరికీ అన్నదాన కార్యక్రమం బాగా బ్రహ్మాండంగా చేస్తాంటే అది కూడా ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాలు మన ఊళ్ళో లేదు. తర్వాత ఇక్కడ ఉండే ల్యాండ్ శ్మశాన వాటికి కాకుండా ఇప్పటికే పెరిగిపోయింది. ఈ గతం వేసి ఉండేదానికైనా పూర్తి భద్రత కల్పించి ప్రహార కట్టించి ఒక గేట్ మాదిరి పెడితే దీనికి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్. ఏ ఊరు మీది? ఎడుకోవాలి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.